ఓం శ్రీ మాత్రే నమః. ఆరునూరు అయిన వృషభ రాశి వారు ఈ స్త్రీని మాత్రం వదిలిపెట్టకండి. జనవరి నెల వీరి జీవితంలో నమ్మలేని పెను మార్పులు. ఈ విషయంలో జాగ్రత్త. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారు ఏ స్త్రీని వదిలిపెట్టకూడదు? జనవరి నెల వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా కూడా మనం చెప్పవచ్చు. వృషభ రాశి వారికి సమయం ఒక ముఖ్యమైన వ్యవహారంలో కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. శ్రీ లక్ష్మీ అష్టకం చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుందండి. శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. మీరు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది. పనులలో క్రమశిక్షణ పాటిస్తే సులభంగా లక్ష్యాలను చేరుతారు. ఆర్థికపరమైన అవసరాలకు డబ్బు అందుతుంది. పెట్టుబడులు నిదానంగా లాభాలను అందిస్తాయి. ఉద్యోగంలో విశ్వాసంతో ముందుకు సాగితే గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో సాయం పొందుతారు. మీ మాటలలో సౌమ్యత మీకు బలం అవుతుంది. శ్రీ సూర్యనారాయణ స్మరణ మీకు మానసిక స్పష్టతను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ జనవరి నెల ఈ వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశి వారికి జనవరి నెలలో జరగబోయే మార్పుల గురించి చూసుకున్నట్లయితే ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుంది. 2వ ఇంట్లో గురుడు ఉండడం వల్ల ధన ప్రవాహం స్థిరంగా ఉంటుంది. కుటుంబం నుండి కూడా అవసరానికి తగ్గట్లుగా సాయం అందుతుంది. అయితే మొదటి అర్ధ భాగంలో ఆకస్మిక ఖర్చులు అనేవి రావచ్చు. ఆరోగ్యము, రిపేర్లు, ఇన్సూరెన్స్ లేదా పాత బకాయిలు కూడా చెల్లించాల్సిన అవసరం కనిపిస్తోంది. అంతేకాదు ఈ రాశి వారికి ఇప్పుడే ఇన్ని రావాలా అని అనిపించినా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. ద్వితీయార్థం పొదుపు చేయడానికి మరియు పాత బాకీలు తీర్చడానికి అయితే చాలా బాగుంటుందండి. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉంటే మేలు. సన్నిహితులకు కూడా గుడ్డిగా అప్పు ఇవ్వకూడదండి. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే పొదుపు చేసి ఆ తర్వాతే ఖర్చు పెట్టండి. ఈ యొక్క చిన్న అలవాటు ఈ నెలలో మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది. కుటుంబ జీవితంలో కొంచెం సమతుల్యత అయితే అవసరం. 4వ ఇంట్లో కేతువు ఉండడం వలన ఇంట్లో ఉన్నా సరే మనకు ఎక్కడో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఏదో తెలియని నిర్లిప్తత లేదా అసహనం కూడా మీ జీవితంలో కలగవచ్చు. తల్లిగారితో లేదా ఇంట్లోని పెద్దవారితో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి. మీ యొక్క మౌనం వలన చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గురుడి అనుగ్రహం వలన మీరు మృదువుగా మాట్లాడితే సమస్యలు అనేవి వెంటనే సర్దుకుంటాయి. దాంపత్య జీవితంలో స్పష్టత అవసరం. ఏదైనా విషయం మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తూ ఉన్నట్లయితే కనుక దానిని మనసులో దాచుకోకుండా ఈ నెల ద్వితీయార్థంలో భాగస్వామితో చర్చించండి. అన్ని విషయాల్లో కూడా మీలోనే దాచుకోకండి. ఒక్క ప్రశాంతమైనటువంటి సంభాషణ మీ ఇంట్లో శాంతిని తెస్తుంది. మొదటి పక్షం రోజులు ఆరోగ్యమైన శ్రద్ధ వహించాలి. మానసిక ఒత్తిడి వలన శారీరకంగా అలసిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. నిద్రలేమి, అసిడిటీ లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
జనవరి మధ్య నుండి ఆరోగ్యం కుదురుపడుతుంది. చిన్న ప్రయాణం లేదా దైవ దర్శనం వలన మనసు కూడా తేలిక పడుతుంది. అయినప్పటికీ కూడా విశ్రాంతిని నిర్లక్ష్యం చేయవద్దండి. సమయానికి భోజనం చేయండి, కారం మసాలాలు తగ్గించండి. ఒక చిన్న డైలీ రొటీన్‌ని పాటించడం వలన మీ యొక్క శరీరం త్వరగా కోలుకుంటుందని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు అనేది ఉంటుంది. పదవింట్లో రాహు వలన కొత్త కొత్త కాంట్రాక్ట్‌లు, ఆఫర్‌లు, ఆన్‌లైన్ ద్వారా మంచి ప్రచారం లభిస్తుంది. జనం మీ యొక్క బిజినెస్ గురించి మాట్లాడుకోవడం కూడా మీరు గమనిస్తారు. మొదటి భాగం ప్లానింగ్, సిబ్బంది లేదా పేమెంట్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది మంచిది. రెండో భాగం ప్రయాణాలకు మరియు కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి అనుకూలం. మీరు చేయగలిగిన దానికంటే కూడా ఎక్కువ వాగ్దానాలు అయితే చేయవద్దండి. ఈ నెల నిలకడగా ఉండడమే మీకు శ్రీరామ రక్ష. విద్యార్థులకు మొదటి భాగం ఏకాగ్రత లోపించడం లేదా అతిగా ఆలోచించడం వలన చదువుపైన ధ్యాస తగ్గవచ్చు, కానీ ద్వితీయార్థం నుండి ఫోకస్ అనేది పెరుగుతుంది మరియు ఆత్మవిశ్వాసం కూడా తిరిగి వస్తుంది. ఉన్నత విద్య, విదేశీ విద్య లేదా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఈ నెల చాలా బాగుంటుంది. గురువుల నుండి సరైన మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది. రోజు ఒక నిర్ణీత సమయం చదువుకున్నట్లు కేటాయించండి. చివరి నిమిషంలో హడావుడి పడడం కంటే రోజువారీ చిన్న ప్రయత్నం మంచి ఫలితాలని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక వృషభ రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిగా కలవారుగా ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. సాధారణంగా మీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములైనా సులభంగా చేసేస్తారు. అయితే వీరు అసలు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధి వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణ్యాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. వీరికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారము. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. చూశారు కదా, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.